హలో ఎవ్రీవన్, ఈరోజు మన 4 ఇయర్ సిరీస్లో డే 3. ఈరోజు మనం చూడబోయేది వచ్చేసి 4 ఇయర్ సిరీస్ ఫర్ ఆర్బిటరీ లెంత్. 4 ఇయర్ సిరీస్ ఫర్ ఆర్బిటరీ లెంత్ ఇదేముండదు, చాలా ఈజీ. మనకు తెలిసిన ఫార్ములాలోని ఫార్ములా వచ్చేసి నేను మీకు ముందు వీడియోలో చెప్పా. అదే ఫార్ములా అంటే ఏంటిదంటే, ఫస్ట్ మనము లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని తీసుకుంటాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి పీరియాడిక్ ఫంక్షన్ విత్ ఇంటర్వెల్ సి కామా సి ప్లస్ 2a, ఇంటర్వెల్ సి ప్లస్ 2a. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైందంటే, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని రాస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు a0/2 సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos n pi x by l plus summation of n equals to 1 to infinity bn sin n pi x by l. దాన్ని ఫస్ట్ మనం 1 తీసుకున్నామండి. దీనికి మనకి a0 వచ్చేసి ఎలా కనుక్కోవాలంటే 1/l ఇంటిగ్రల్ c to c plus 2l f of x dx. ఓకేనా. an వచ్చేసి 1/l ఇంటిగ్రల్ c to c plus 2l f of x cos n pi xl dx. మనకి bn వచ్చేసి చాలా సింపుల్. bn కూడా సేమ్ అయితే bn 1/l, ఇది 1/l. ఓకేనా. క్లియర్గా రాస్తున్నా, చెక్ చేసి మళ్ళీ అవుట్ పడతారు. 1/l 1/l c to c plus 2l f of x sin n pi x l dx. ఓకేనా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్వెల్ లెంత్ అనేది 2π అయిందనుకో, ఇంటర్వెల్ లెంత్ అనేది 2π అయిందనుకో, 2l ఈక్వల్స్ టు 2π, l ఈక్వల్స్ టు π. అప్పుడు మీరు ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారంటే, a0 ఈజ్ ఈక్వల్స్ టు 1/l కదా. l అంటే ఏంటిది? పై ఇంటిగ్రల్ c టు c ప్లస్ 2l అంటే మనకి 2π f of x dx. an అంటే 1/π ఇంటిగ్రల్ c టు c ప్లస్ 2π f of x cos nx dx. cos nx dx ఎందుకు రాసా అంటే, మనకి ఇది ఎలా అంటే చూద్దాం. cos n pi x by l అంటే పై కదా, పై క్యాన్సిల్ అయ్యి, సో cos nx అయింది అది. ఓకేనా. dn వచ్చేసి 1/π ఇంటిగ్రల్ c టు c ప్లస్ 2π f of x sin nx dx. ఇది ఓకేనా. ఎలా రాసిన అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఎగ్జాంపుల్ 1 మనకి ఏమిచ్చాడు? ఇఫ్ క్వశ్చన్ ఏంటిదంటే, ఇఫ్ f of x plus 10 is equals to f of x, find Fourier series expansion of the function f of x is equals to 0 minus 5 less than or equals to x less than or 0. 3 వచ్చేసి 0 less than or equals to x less than 5. ఇది సొల్యూషన్. మనకేం తెలుసు? లెట్ ఫస్ట్ f of x రాసుకుని a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos n pi xl plus summation of n equals to 1 to infinity bn sin n pi xl. ఓకేనా. ఇప్పుడు మనకి ఇందులో ఇంటర్వెల్ ఏంటిది? -5 to 5. హియర్ ఇంటర్వెల్ -5, ఇంటర్వెల్ చెప్పాక ఎలా చేసుకోవాలి? లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్, అదే ఇంటర్వెల్స్ మనకి. ఓకేనా. ఇప్పుడు మనకి సి అంటే ఇది వచ్చేసి c ప్లస్ 2l. l కనుక్కోవాలంటే c ప్లస్ 2l ఈక్వల్స్ టు 5. c అంటే -5,
minus 5 plus 2l equals to 5, 2l equals to 10, l equals to 5. ఓకేనా, l 5 వచ్చింది. ఇప్పుడు మనకి l ప్లేస్లో 5 పెట్టేద్దాం. అంటే f of x is equals to a0 by 2 summation of n equals to 1 to infinity an cos n pi x by 5 plus summation of n equals to 1 to infinity bn sin n pi x by 5. ఓకేనా, ఇప్పుడు మనకి ఇందులో a0 అంటే ఏంటిది? a0 అంటే 1 by l ఇంటిగ్రల్ c to c plus 2l f of x dx. అదే కదా ఫార్ములా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by 5 ఇంటిగ్రల్ minus 5 to 5 f of x dx. మనకి టూ ఇంటర్వల్స్ కింద సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే డివైడ్ చేశాడు. ఎక్కడెక్కడ నుంచి -5 నుంచి 0 ఒకటి, 0 నుంచి 5 ఒకటి. సో ఇంటర్వల్ రాసుకుందాం. ఇంటర్వల్ -5 to 0 dx ప్లస్ ఇది 1 by l కామన్ 1 by l ప్లస్ ఇంటిగ్రల్ 0 to 5 3 ఇచ్చాడు 3 dx. ఓకేనా, ఇప్పుడు 3 అనేది కాన్స్టెంట్, 5 అనేది 3 by 5 x 0 to 5 అంటే మనకి 3 వచ్చింది. ఓకేనా, a0 వాల్యూ 3. ఇప్పుడు మనం an కనుక్కున్నాం. an ఫార్ములా ఏంటిది? an ఈక్వల్స్ టు 1 by l ఇంటిగ్రల్ c to c plus 2l f of x cos n pi x by l అంతేగా. ఇప్పుడు ఏం రాద్దాం అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by 5 ఇంటిగ్రల్ -5 to 5 f of x cos n pi x by 5 dx. ఇంటర్వల్స్ ఉన్నాయి కాబట్టి -5 to 5 f of x అంటే 0 cos n pi x by 5 dx plus 1 by 5 integral 0 to 5 3 cos n pi x by 5 dx. That is equals to 0 plus 3 by 5. దీనికి ఇంటిగ్రేషన్ అంటే కాస్ అంటే sin n pi x by 5 whole divided by n pi by 5. ఓకేనా, ఇప్పుడు దీన్ని చేస్తే మనకి వాల్యూ ఏమొచ్చింది? sin n pi is equals to 0. సో టోటల్ 0, an వాల్యూ 0. ఇప్పుడు bn is equals to 1 by l integral c to c plus 2l f of x sin n pi x l dx is equals to 1 by 5 integral -5 to 5 f of x sin n pi x by 5 dx. That is equals to 1 by 5 -5 to 0 sin n pi x by l dx plus 1 by 5 integral 0 to 5 3 sin n pi x by 5 dx. ఓకేనా, ఇప్పుడు ఏమొచ్చింది? ఇది మైనస్ కాస్ వచ్చింది. ఇంటర్వల్ చేస్తే 0 minus 3 by 5 5 by n pi cos n pi x by 5 ఇది వచ్చేది మనకి 0 to 5. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 3 by n pi cos n pi minus cos 0 that is equal to 3 by n pi minus 1 power n minus 1 cos n pi అంటే minus 1 power n 6 by n pi. అదే మీకు
n ఆడ్ అయితే n ఈజ్ ఆడ్, అది ఈవెన్ అయితే 0 వచ్చింది. n ఈజ్ ఈవెన్. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి వాల్యూస్. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, f of x ఈజ్ ఈక్వల్స్ టు a0 అంటే మనకి ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3/2 ప్లస్ an అంటే 0 వచ్చింది కాబట్టి అది 0 తీసేయచ్చు. ఇప్పుడు bn కలిగి సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity. bn అంటే మనకి టూ టర్మ్స్ ఉంటాయి, ఈవెన్ ఆడ్. ఈవెన్ ఆడ్ తీసుకున్నాం ఎందుకంటే 0 అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, 6/n/sin n/x/5. ఇది మీరు ఇంకా సాల్వింగ్ చేయాలనుకుంటే 3/2 ప్లస్ ఇంకా సాల్వింగ్ చేస్తే వచ్చే ఆన్సర్ sin πx/5 ప్లస్ 1/3 sin 3πx/5 ప్లస్ సో ఆన్. నేను ఇప్పుడు త్రీ డాట్స్ యూస్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఈరోజు యొక్క వీడియో. రేపు ఇంకా దీన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ కంటిన్యూ చేద్దాం. రేపు ఒక 2 ఎగ్జాంపుల్స్ అప్లోడ్ చేస్తాను, మీరు ఈజీగా చేసేయచ్చు. ఇవి చాలా సింపుల్గానే ఉంటాయి. దాని తర్వాత రోజు నాకు తెలిసి రేపే నేను మీకు పీరియాడిక్ ఫంక్షన్స్ షోన్ బై గ్రాఫ్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, అది కూడా ఈజీగా అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి గట్రా షేర్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.